ఓం శాంతి 29/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మలోని వికారాల మలినాలను తొలగించుకొని శుద్ధమైన పుష్పాలుగా అవ్వండి. బాబా స్మృతి ద్వారానే మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రశ్న: పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ విషయంలో బాబాను అనుసరించాలి? జవాబు: బాబా పవిత్రమైన వారు ఎప్పుడూ అపవిత్ర మలిన మనుషులతో కలవరు. ఇది చాలా చాలా రహస్యమైన విషయం. అలాగే పవిత్రులుగా అవుతున్న పిల్లలైన మీరు కూడా బాబాను అనుసరించాలి. చెడును చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు యోచన చేయకండి. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వీరిరువురు తండ్రులే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, మరొకరిని దేహధారి తండ్రి అని అంటారు. శరీరం ఇరువురికి ఒక్కటే కనుక ఇరువురు తండ్రులు చేయిస్తున్నట్లే. భలే ఒకరు శివబాబా అర్థం చేయిస్తారు, బ్రహ్మబాబా అర్థం చేసుకుంటారు. అయినా ఇరువురు అర్థం చేయిస్తున్నారు అని శివబాబా అంటారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత మలినం చేరి ఉంది. మలినం చేరడం వలన ఎంత నష్టం వాటిల్లుతుంది. ఈ లాభ నష్టాలు చూసేందుకు శరీరంతో ఉన్నప్పుడే వీలవుతుంది. ఆత్మలైన మీరు పవిత్రంగా అయినప్పుడు ఈ లక్ష్మీ నారాయణల వంటి పవిత్ర శరీరం లభిస్తుంది అని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంత మలినం చేరుకొని ఉంది. తేనెను తీయునప్పుడు, దానిని వడపోయినప్పుడు ఎంత మలినం వస్తుంది. తర్వాత శుద్ధమైన తేనె వెలికి వస్తుంది. ఆత్మ కూడా చాలా మలినమైపోతుంది. ఆత్మ కంచన సమానంగా పూర్తి పవిత్రంగా ఉండేది. శరీరం ఎంత సుందరంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల శరీరం ఎంత సుందరంగా ఉందో చూడండి. మనుషులు శరీరమునే పూజిస్తారు కదా, ఆత్మ వైపు చూడరు. ఆత్మను గురించి తెలియదు. ఆత్మ సుందరంగా ఉండేది. అప్పుడు శరీరం కూడా సుందరమైనదే లభిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలా అవ్వాలనుకుంటున్నారు కనుక ఆత్మ ఎంత శుద్ధంగా ఉండాలి. తమో ప్రధానమని ఆత్మనే అంటారు. ఎందుకంటే అందులో మలినము పూర్తిగా నిండి ఉంది. ఒకటి దేహ అభిమానపు మలినము, రెండవది కామ క్రోధాల మలినం. మలినాలు తొలగించేందుకు వడపోయాల్సి ఉంటుంది కదా. వడపోయడం ద్వారా రంగే పరివర్తన అయిపోతుంది. మీరు బాగా కూర్చొని విచారం చేసినట్లయితే చాలా మలినము నిండి ఉంది అని అనుభవం అవుతుంది. ఆత్మలో రావణుడి ప్రవేశత ఉంది. ఇప్పుడు మీరు బాబా స్మృతిలో ఉండడం ద్వారానే మలినం తొలగుతుంది. ఇందుకు కూడా సమయం పడుతుంది. దేహ అభిమానం కారణంగా వికారాల మలినం ఎంత ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. క్రోధ మలినం కూడా తక్కువైనది ఏమీ కాదు. క్రోధి ఆంతరికంగా కాలిపోతూ ఉంటాడు. ఏదో ఒక విషయాన్ని గురించి హృదయం కాలుతూ ఉంటుంది. ముఖం కూడా రాగిలాగా ఎర్రగా ఉంటుంది. మన ఆత్మ దహింపబడింది అని మీకు తెలుసు. ఆత్మలో ఎంత మలినం ఉందో ఇప్పుడు తెలిసింది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే. ఇందులో ఫస్ట్ క్లాస్ పుష్పాలు అవసరం కదా. ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. మీరు అన్ని లోపాలను తొలగించుకొని పూర్తి పవిత్రంగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రమైన వారు. వాస్తవానికి వారిని చేతితో స్పర్శించే అధికారం కూడా లేదు. అవి రాతి విగ్రహాలైనా సరే పూజారి మాత్రమే స్పర్శిస్తాడు. పతితులు వెళ్ళి అంత శ్రేష్టమైన పవిత్ర దేవతలపై చేయి వేయలేరు. చేయి వేసే యోగ్యత మరియు అర్హత కూడా లేదు. శివునిపైన కూడా చేయి వేయలేరు. వారు నిరాకారులు. వారికి చెయ్యే తగలదు. వారు పరమ పవిత్రులు. వారి ప్రతిమను, శివలింగాన్ని పెద్దదిగా ఉంచేస్తారు. ఎందుకంటే అంత చిన్న బిందువును ఎవ్వరూ తాకేందుకు కూడా సాధ్యం కాదు. ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు శరీరం పెద్దదిగా ఉంటుంది. ఆత్మ పెద్దదిగా చిన్నదిగా ఉండదు. ఇది మురికి ప్రపంచం. ఆత్మలో ఎంత మలినం ఉంది. శివబాబా చాలా గుప్తమైన వారు, అత్యంత పవిత్రమైన వారు. ఇక్కడ అందరినీ ఒకే విధంగా చేసేస్తారు. ఒకరినొకరు నీవు పశువు అని కూడా అనుకుంటూ ఉంటారు. సత్యుగంలో ఇలాంటి భాష ఉండదు. ఆత్మలో చాలా మలినం చేరి ఉంది అని ఇప్పుడు మీరు అనుభవం చేస్తారు.
తండ్రిని స్మృతి చేసేందుకు ఆత్మకు యోగ్యత కూడా లేదు. అయోగ్యులని తెలుసుకొని మాయ కూడా ఒక్కసారిగా వారిని తొలగించి వేస్తుంది. తండ్రి ఎంత గుప్తమైన వారు, ఆత్మలైన మనం ఎలా ఉండేవారము, ఎలా అవుతున్నాము అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మను శుద్ధంగా చేసేందుకే మీరు నన్ను పిలిచారు. ఎంత మలినం నిండి ఉంది. తోటలో అన్ని ఫస్ట్ క్లాస్ పుష్పాలే ఉండవు, నెంబర్ వారుగా ఉంటాయి. బాబా తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రంగా అవుతుంది, మళ్ళీ ఎంత మలినంగా పూర్తి ముళ్ళుగా తయారవుతుంది. ఆత్మలోనే దేహ అభిమాన మలినము, కామ క్రోధాల మలినము నిండుతుంది. క్రోధం కూడా మనుషులలో ఎంతగా ఉంది. మీరు పవిత్రంగా అయితే ఎవరి ముఖాలను చూడడానికి ఇష్టం ఉండదు. చెడును చూడకండి, అపవిత్రులను చూడరాదు. ఆత్మ పవిత్రమైన క్రొత్త శరీరాన్ని తీసుకున్నప్పుడు మలినాన్ని చూడరు. ఈ మురికి ప్రపంచమే సమాప్తమైపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు దేహ అభిమానంలోకి వచ్చి ఎంత మలినంగా తయారయ్యారు, పతితులయ్యారు. బాబా మాలో క్రోధభూతం ఉంది. బాబా మేము పవిత్రంగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము. ఇలా పిల్లలు పిలుస్తూ ఉంటారు. బాబా సదా పవిత్రులని తెలుసు. అలాంటి సర్వశ్రేష్ఠ అథారిటీని సర్వవ్యాపి అని ఎంత అగౌరవపరిచారు. మేము ఎలా ఉండే వారము, మళ్ళీ ఎలాంటి వారము, ఎలా తయారవుతున్నాము, మీపై మీకే ఏవగింపు కలుగుతుంది. ఈ మాటలు పిల్లలైనా మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వేరే ఇతర సత్సంగాలలో, విశ్వవిద్యాలయాలలో ఎక్కడా ఇలాంటి లక్ష్యం గురించి ఎవ్వరూ చెప్పరు. ఆత్మలో మలినం ఎలా నిండుతూ వచ్చిందో మీరు తెలుసుకున్నారు. 2 కళలు తగ్గిపోయాయి, తర్వాత 4 కళలు తగ్గిపోయాయి. మలినం ఇంకా నిండుతూ వచ్చింది. అందుకే తమో ప్రధానమని చెప్పబడుతుంది. కొందరు లోభములో, మరికొందరు మోహంలో కాలి మరణిస్తారు. ఈ స్థితిలోనే కాలి మరణిస్తారు. ఈ లక్ష్మీ నారాయణలను శివబాబాయే ఇలా తయారు చేశారు కనుక స్వయం ఎంత అప్రమత్తంగా ఉండాలి. తుఫానులు చాలా వస్తూ ఉంటాయి. మాయా తుఫానులే వస్తూ ఉంటాయి, వేరే తుఫానులు కాదు. ఉదాహరణకు శాస్త్రాలలో హనుమంతుడు మొదలైన వారి కథలు వ్రాశారు కదా. భగవంతుడు శాస్త్రాలను తయారు చేశారు అంటారు. భగవంతుడు సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తున్నారు. భగవంతుడు సద్గతిని ఇచ్చారు. వారికి శాస్త్రాలను తయారు చేసే అవసరమేముంది? ఇప్పుడు తండ్రి చెడును వినకండి అని చెప్తున్నారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మీరు శ్రేష్టంగా తయారవ్వలేరు. నేను వీటన్నింటి నుండి భిన్నంగా ఉన్నాను. నన్ను ఎవ్వరూ గుర్తించలేరు. తండ్రి ఎవరో, వారు ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎవరెవరు సర్వీస్ చేస్తారు అనగా కళ్యాణకారులుగా అయ్యి ఇతరులకు కూడా కళ్యాణం చేస్తారు, వారు తండ్రికి తెలుసు. వారే తండ్రి హృదయంలో ఉంటారు. సర్వీస్ గురించి తెలియని వారు కూడా కొందరు ఉన్నారు. స్వయాన్ని ఆత్మాని తెలుసుకొని తండ్రిని స్మృతి చెయ్యండి అనే జ్ఞానం మీకు లభించింది. ఆత్మ శుద్ధం అవుతుంది, కానీ శరీరము పతితమైనదే కదా. ఎవరి ఆత్మ శుద్ధం అవుతూ వెళ్తుందో వారి ప్రవర్తనలో రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. నడవడికల ద్వారానే తెలుస్తుంది. ఎవరి పేరు చెప్పబడదు. ఒకవేళ పేరు చెప్తే ఇంకా అధ్వానంగా అవుతారు. ఇప్పుడు మీరు వ్యత్యాసం చూడగలరు. మీరు ఎలా ఉండేవారు, ఎలా తయారవ్వాలి కనుక శ్రీమత అనుసారం నడవాలి కదా. లోపల ఏ మలినము చేరి ఉందో దానిని తొలగించాలి. లౌకిక సంబంధంలో కూడా కొందరు చాలా మురికి పిల్లలుగా ఉంటారు. వారి తండ్రి కూడా వారితో విసిగిపోతాడు. అలాంటి పిల్లలు లేకపోవడమే మంచిదని అంటారు. చెడు నడవడికలు ఉంటే పుష్పాల తోటకు సువాసన ఉంటుంది, కానీ డ్రామా అనుసారం మలినం కూడా ఉండాలి. జిల్లేడు పుష్పాన్ని చూడడానికి కూడా ఇష్టం ఉండదు, కానీ తోటలోకి వెళ్ళినట్లయితే దృష్టి అన్నింటిపై పడుతుంది కదా. నేను ఫలానా పుష్పం అని ఆత్మ తెలిపిస్తుంది. మంచి పుష్పము నుండి సువాసన తీసుకుంటారు. ఈ ఆత్మస్మృతి యాత్రలో ఎంతగా ఉంటుందో, ఎంత పవిత్రంగా అయిందో, ఎంతవరకు ఇతరులను తమ సమానంగా చేసిందో బాబా కూడా చూస్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు. ముఖ్యమైన విషయం మన్మనా భవ. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చెయ్యండి, పవిత్ర పుష్పాలుగా అవ్వండి.
ఈ లక్ష్మీ నారాయణులు పవిత్రమైన పుష్పాలు. వీరికంటే కూడా శివబాబా చాలా పవిత్రమైనారు. ఈ లక్ష్మీ నారాయణులను కూడా శివబాబాయే ఇలా చేశారు అని మనుషులకు తెలియదు. ఈ పురుషార్థం ద్వారా ఇలా అయ్యారు అని మీకు తెలుసు. రాముడు తక్కువ పురుషార్థం చేసినందున చంద్రవంశీయుడిగా అయ్యాడు. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటాడు. ఒకటి, స్మృతి యాత్రలో ఉండాలి. దీని ద్వారా మురికి తొలగిపోయి ఆత్మ పవిత్రంగా అవ్వాలి. మీ వద్దకు మ్యూజియం చూసేందుకు చాలామంది వస్తారు. పిల్లలలో సర్వీస్ చెయ్యాలి అని చాలా ఆసక్తి ఉండాలి. సర్వీస్ను వదిలి ఎప్పుడూ నిద్రించరాదు. సర్వీస్ గురించి చాలా ఖచ్చితంగా ఉండాలి. మ్యూజియంలో మీరు విశ్రాంతి సమయాన్ని కూడా సేవకి ఉపయోగిస్తారు. గొంతు అలసిపోతుంది. భోజనం చేయాలి, కానీ ఆంతరికంలో రాత్రింబవళ్ళు ఉమంగం ఉండాలి. ఎవరైనా వచ్చినట్లయితే వారికి మార్గాన్ని తెలియజేయాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా వచ్చినట్లయితే మొదట వారికి సర్వీస్ చేసిన తర్వాతే భోజనం చేయండి. అలా సర్వీస్ చేసేవారు బాబాకు కావాలి. కొందరికి దేహ అభిమానం చాలా వస్తుంది. విశ్రాంతి ప్రియులుగా, నవాబులుగా తయారవుతారు. తండ్రి అర్థం చేయించాల్సి వస్తుంది కదా. ఈ నవాబుతనాన్ని, దొరతనాన్ని వదిలేయండి. మీ పదవిని చూడండి అని బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. దేహ అభిమానము అనే గొడ్డలితో తమ కాలిని తామే నరుక్కుంటారు. చాలామంది పిల్లలు బాబాతో కూడా పోటీకి వస్తారు. అరే, ఇతడు శివబాబా గారి రథము, ఇతనిని సంభాలన చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొందరు అనేక ఔషధాలను తీసుకుంటూ ఉంటారు. వైద్యుల ద్వారా వైద్యం చేసుకుంటూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, కానీ మీ స్థితిని కూడా చూసుకోవాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉండి తిన్నట్లయితే ఏ వస్తువు హాని చెయ్యదు. స్మృతి ద్వారా శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధంగా అవుతుంది, కానీ ఆ స్థితి లేనే లేదు. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం సర్వోన్నతమైనది, కానీ అది కేవలం స్మృతిలో ఉండి చేసినప్పుడు మాత్రమే. స్మృతిలో ఉండి చేసినట్లయితే చేసిన వారికి కూడా లాభము, తిన్న వారికి కూడా లాభం కలుగుతుంది. జిల్లేడు పువ్వు లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. పాపం వారు ఏ పదవిని పొందుతారు? తండ్రికి జాలి కలుగుతుంది. కానీ దాసీలుగా అవ్వడం కూడా రచింపబడింది. అంతలో సంతోషించరాదు. మేము అలా కావాలని ఆలోచించను కూడా ఆలోచించరాదు. దాసీలుగా అవ్వడం కన్నా దాసీలను ఉంచుకోగలిగే శ్రీమంతులైన మంచిదే. తండ్రి చెప్తున్నారు, నిరంతరము నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతి చేసి చేసి సుఖాన్ని పొందండి. భక్తులు కూర్చొని స్మరణ మాలను తయారు చేశారు. అది భక్తుల పని. తండ్రి కేవలము స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. జపము చేయకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారినే స్మృతి చెయ్యాలి. నోటి ద్వారా బాబా బాబా అని అవసరం లేదు. ఊరికే అంటూ ఉంటారు కదా, అలాగా. వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనము సతో ప్రధానమైపోతాము, అనగా ఆత్మ బంగారుగా తయారవుతుంది అని మీకు తెలుసు. ఎంత సహజమైనది. కానీ ఇది యుద్ధ మైదానం కదా. మీ యుద్ధం మాయతో జరుగుతుంది. అది క్షణక్షణము మీ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. వినాశకాలంలో ఎంత ప్రీతి బుద్ధి కలవారిగా అవుతారో అంత పదవి లభిస్తుంది. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ స్మృతిలోకి రాకూడదు. కల్పక్రితం కూడా విజయమాలలో మణులుగా అయిన వారే ఇప్పుడు కూడా వచ్చారు. మీరు ఏ బ్రాహ్మణ కులానికి చెందిన వారో ఆ బ్రాహ్మణులదే రుద్రమాల తయారవుతుంది. మీరు చాలా గుప్త శ్రమ చేశారు. జ్ఞానం కూడా గుప్తమైనదే కదా. బాబా ప్రతి ఒక్కరి గురించి చాలా బాగా తెలుసుకున్నారు. మంచి మంచి నెంబర్ 1 పిల్లలు, మహారథులు అనబడే పిల్లలు ఈరోజు లేరు. దేహ అభిమానం చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండడం లేదు. మాయ చాలా జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. చాలా కొద్ది మంది మాల మాత్రమే తయారవుతుంది. అయినా బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు.
ఎంత పవిత్ర దేవతలుగా ఉండేవారము, మేము ఎలాంటి వారము, ఎంత మలినంగా అయ్యాము అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు శివబాబా లభించారు కనుక వారి మతానుసారం నడవాలి కదా. ఏ దేహదారిని స్మృతి చెయ్యరాదు, ఎవ్వరూ గుర్తుకు రాకూడదు, ఎవరి చిత్రాలు కూడా ఉండరాదు. ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండాలి. శివబాబాకు తమ స్వంత శరీరం లేదు. ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకున్నారు. మిమ్ములను ఇలా దేవీ దేవతలుగా, లక్ష్మీ నారాయణలుగా చేసేందుకు ఎంత శ్రమ పడతారు. తండ్రి చెప్తున్నారు, నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు, మిమ్ములను పావనంగా చేస్తాను, కానీ మీరు పావన ప్రపంచంలో నన్ను పిలవనే పిలవరు. వారు అక్కడికి వచ్చి ఏం చేస్తారు? పావనంగా తయారు చేయడమే తండ్రి సర్వీస్. పూర్తిగా కాలి నల్లటి బొగ్గుగా అయ్యారు అని తండ్రికి తెలుసు. మిమ్ములను సుందరంగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సర్వీస్లో చాలా ఖచ్చితంగా ఉండాలి. రాత్రి బవళ్ళు సర్వీస్ చేసే ఉత్సాహం ఉండాలి. సర్వీసును వదిలి ఎప్పుడు విశ్రాంతి తీసుకోరాదు. తండ్రి సమానం కళ్యాణకారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక్కరి స్మృతి ద్వారా ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ఆంతరికంలోని మలినాన్ని తొలగించుకోవాలి. సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. ఈ మురికి ప్రపంచంపై మనస్సును ఉంచుకోరాదు. వరదానము, మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితులు అనే ఆసనంపై స్థితమై ఉండే తపస్వి మూర్తిభవ. తపస్వీలు సదా ఏదో ఒక ఆసనంపై కూర్చొని తపస్సు చేస్తారు. తపస్వి ఆత్మలైన మీ ఆసనం ఏకర స్థితి, ఫరిస్తా స్థితి. ఈ శ్రేష్ఠ స్థితులలో స్థితం అవ్వడం అనగా ఆసనంపై కూర్చోవడం. స్థూల ఆసనంపై అయితే స్థూల శరీరం కూర్చుంటుంది, కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనంపై మనస్సు బుద్ధిని కూర్చోబెడతారు. సన్యాసులు ఒంటి కాలుపై నిలబడతారు. మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమైపోతారు. వారిది హఠయోగము, మీది సహజ యోగం. స్లోగన్, ప్రేమ సాగరుడైన తండ్రి యొక్క పిల్లలు ప్రేమతో నిండిన గంగలుగా అయి ఉండండి. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంస్కారాలు భిన్న భిన్నంగా ఉంటాయి కూడా, కానీ సంస్కారాల ఘర్షణ లేక దూరంగా ఉంటూ సేఫ్గా ఉండడం అనేది మీ పైన ఉంది. ఒకవేళ ఎవరిదైనా సంస్కారం ఘర్షణతో కూడినదే ఉన్నా ఇతరులు చప్పట్లు కొట్టకండి, అంటే ఎగతాళి చేయకండి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని చేంజ్ చేసుకోవాలి. సదా పరస్పరంలో స్నేహము, శ్రేష్టత భావంతో సంపర్కంలోకి రావాలి. గుణగ్రాహిగా అయితే ప్రతి ఒక్కరిలోనూ గుణాలను మాత్రమే చూస్తూ ఉంటే ఏ మతం అంటే శ్రీమతం ప్రకారం నడిచే సంఘటన పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా కాగలదు. ఓం శాంతి.